శుభం కుమార్, మనోజ్ ప్రసాద్ సింగ్ గిన్నీస్ బుక్ ఎక్కాల్సింది కొంచెం త్రుటిలో తప్పిపోయాడు. ఏంటి, ఎక్కడ, ఎలా అని అనుకుంటున్నారా? పర్వర్ట్ లిస్ట్ లో. ఎస్, పర్వర్ట్ అనే పదానికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కించాలి అంటే వీడు కరెక్ట్ అయిన వాడు అనమాట. దాదాపు 13,500 అమ్మాయిల ఫోటోల్ని మాఫ్ చేశాడు. అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కర్ణాటక గుర్గాం లో స్టార్ట్ అయింది. ఈ శుభం అనే అతను ఒక వాచ్మెన్. ఈ వాచ్మెన్ ఏం చేశాడంటే దాదాపు 11 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకొని అమ్మాయిల పేరుతో దాన్ని నడిపిస్తూ 400 మంది అమ్మాయిలని ఏడిపించడమే కాదు, వాళ్ళ ఫొటోస్ ని సేకరించి, వాళ్ళ వీడియోస్ సేకరించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అలా ఈ 400 మందిని బ్లాక్ మెయిల్ చేస్తున్న దీంట్లో పాపం ఎప్పటికైనా పండుతుంది అంటారు కదా, అదే విధంగా వీడి పాపం కూడా పండింది. అది కూడా ఒక ముంబై కాలేజ్ అమ్మాయి వల్ల. ఆ అమ్మాయి వీడి మీద కంప్లైంట్ ఇచ్చింది, నా ఫొటోస్ మాఫింగ్ చేశాడు, నా వీడియోస్ ఇచ్చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని. అప్పుడు ఆయన గారి చరిత్ర కొంచెం తవ్వితే తెలిసింది ఏంటి అంటే ఇంకా 13,500 అమ్మాయిల అకౌంట్లని రెడీ చేసుకొని పెట్టుకొని మార్ఫింగ్ అంటే అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళ అకౌంట్లని పెట్టుకొని దాని ద్వారా వీడు కంప్లీట్ గా మిగతా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని కూడాను బ్లాక్ మెయిల్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఆ 13,500 అకౌంట్లు కూడా బయటకు వస్తే మార్ఫింగ్ చేసిన ఫోటోలు చాలా పెద్ద విలియం నుంచే తప్పించుకున్నట్టు అయింది. సో ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. మనం ఒక ఫొటోస్ తీసుకున్నా, మనం ఎవరితోనైనా మన చుట్టూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరితోనైనా మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఎవరికైనా కూడా ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ కానీ థ్రెటనింగ్ గా మెసేజెస్ వచ్చాయంటే వెంటనే సైబర్ క్రైమ్ కి ఖచ్చితంగా ఎలాంటి హెసిటేషన్ లేకుండా వెళ్ళి సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ ఇవ్వండి. మిమ్మల్ని తప్పు పట్టడం కాదు, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఆ టీం రెడీగా ఉంటుంది. 1930 సైబర్ క్రైమ్. సో ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు. ఇప్పటికే చాలా మంది ఇలాంటి వాటి వల్ల సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇలా కూడా సిచ్యువేషన్ ఉందని ఈ వీడియో మీ వరకు తీసుకొచ్చాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మా కంటెంట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవటం మర్చిపోండి.